శ్యామలాంబ తల్లికి నాకు ఎంతటి జ్ఞానాన్ని అందించిన నా గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలండి. ఈరోజు మనం శ్రీకృష్ణ పరమాత్మ యందు భక్తి ఉంటే ఆయన ప్రేమ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. కుచేలుడి గురించి ఫస్ట్ తెలుసుకుందామండి. కుచేలుడిని సుధాముడు అని పిలుస్తారు. సుధాముడు శ్రీకృష్ణ పరమాత్మ ఇద్దరు విద్యాభ్యాసం ఒకే దగ్గర చేస్తారు. సాందీప మహర్షి ఆశ్రమంలో గురుకులంలో ఇద్దరును విద్యాభ్యాసం నేర్చుకొని ఇద్దరు చాలా స్నేహితులు అనమాట. అక్కడ ఆశ్రమంలో ఉన్నన్ని రోజులు ఇద్దరు ప్రాణమిత్రులు ఇద్దరు. తర్వాత పెరిగి పెద్ద గురుకులం కంప్లీట్ అయిపోయాక ఎవరి మటుకు వాళ్ళు వెళ్ళిపోతారు. సుధాముడు చాలా ఆత్మాభిమానం ఉన్న వ్యక్తి, బ్రాహ్మణుడు. వివాహం చేసుకుంటాడు, చాలామంది పిల్లలు పుడతారు. కానీ ఆయన ఎప్పుడు ఎవరిని చేయి చాచి అడగడు. ఎవరైనా దానం ఇస్తే తీసుకుంటాడు తప్ప ఎవరిని చేయి చాచి అడగడు. ఆ విధం వల్ల ఆయన ఏమైనా కటిక దరిద్రుడు అయిపోతాడు అనమాట. దారిద్ర్యం వచ్చేస్తుంది. కానీ ఆయనకి కుటుంబం మీద ఎక్కువ వ్యామోహం ఉండదు. పిల్లల మీద కానీ భార్య మీద వ్యామోహం ఉండదు. ఎప్పుడు వైరాగ్యంలో ఉంటూ ఉంటాడు అనమాట. కృష్ణనామస్మరణ చేస్తూ జపం చేసుకుంటూ ఉంటాడు. భార్య చాలా పతివ్రత, శాంతిశీలి. ఆమె ఎప్పుడు చెప్తుంది, ఏమండి వెళ్ళి ఏదో ఒకటి తింటే పిల్లలు ఆకలితో అలంకరిస్తున్నారు. అయినా సరే ఈయన ఎక్కడికి వెళ్ళేవాడు కాదు. పరమాత్మ పంపిస్తే ఏదైతే అది తిందాం అనేసి ₹1 వాళ్ళకి వచ్చినా సరే అదే మహాప్రసాదం అనుకొని ఉండేవారు. ఆ దరిద్రం ఏ స్థితికి వెళ్ళిపోయిందంటే ఆయన ఒంటి మీద ఉన్న బట్ట కూడా చిరిగిపోయి ఏమీ లేదు. ఆ స్థితికి వెళ్ళిపోయినప్పుడు ఒకరోజు భార్య వస్తుంది. వచ్చి మరి కటిక దరిద్రం అనుభవిస్తున్నాం, మీతో పాటు నేనుంటా పర్వాలేదు, పస్తులు పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు, వాళ్ళ కోసం అయినా సరే ఆలోచించండి ఒక్కసారి అని అంటారు. ఏం చెయ్యాలైతే నేను? నీ స్నేహితుడు కృష్ణ పరమాత్మ, ఆయన ద్వారక మహారాజు, ఆయన దగ్గర అష్టైశ్వర్యాలు ఉన్నాయి. మీరు వెళ్తే ఎంతో కొంత సాయం చేస్తాడు కదా. నేను అంటాడు, స్నేహితుడి దగ్గరికి వెళ్ళి చేయి చాచమంటావా నన్ను? నేను వెళ్ళి అడగలేను అని అంటాడు. వెళ్ళకపోతే ఎలా అవుతుందండి? పరిస్థితి మంది బాగాలేదు. కాబట్టి అందరి అంతరాత్మలో ఏముందో తెలుసుకోగలరు కదా కృష్ణుడు. పోనీ మీరు అడగవద్దు, వెళ్ళండి ఆయన దగ్గరికి. ఆయన మీ అంతరాత్మ తెలుసుకొని ప్రసాదంగా ఏదిస్తే అది. సరే భార్య చెప్పింది కదా అని ఆయన బయలుదేరి వెళ్ళాడు. బయలుదేరినప్పుడు అన్నాడు, అంత మహానుభావుడి దగ్గరికి వెళ్తున్నా ఉట్టి చేతులతో వెళ్ళకూడదు కదా, ఏదో ఒకటి పట్టుకొని వెళ్ళాలి. అంటే ఏముంది మన ఇంట్లోనే అంతా వెతికితే ఒక చిన్న కుండలో ఇన్ని అటుకులు ఉన్నాయి. అవి ముక్కుపోయి ఉన్నాయి అటుకులు. అవి తీసి ఇంత మూట కట్టి ఇచ్చింది. ఇస్తే అవి పట్టుకొని బయలుదేరాడు, నడిచి వెళ్ళాడు. ద్వారక ప్రవేశించగా నిజంగా ద్వారక ఒక స్వర్గంలా ఉందట. వైకుంఠం చూస్తున్నట్టే ఉంటుందట. ఇంద్ర భవనాలు. ప్రతి వ్యక్తి కూడా దుస్తులు చూస్తే ఆశ్చర్యం వేస్తుందట. అంటే కటిక దరిద్రం అనేది ద్వారకలో లేదట. అసలు దరిద్రమైన మాట కూడా లేదు. అందరూ వైభవంగానే ఉన్నారు. దీన్ని నడుస్తుంటే అందరూ ఈ వైపు వింతగా చూస్తున్నారు. ఎవరి బ్రాహ్మణుడు? ఉత్తరేయంతో సహా అంతా చిరిగిపోయి ఉన్నాయి. ఆ ఒంటి నిండా మురికి. ఎవరి బ్రాహ్మణుడు అని చూస్తున్నారు. కొంతమంది అడిగారు, నాయన నువ్వు చూస్తే బ్రాహ్మణోత్తముడిలా ఉన్నావు, ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు? ద్వారక వాడు అయితే కాదు, ద్వారకలో దరిద్రం అన్న మాట లేదు, పేదరికమైన బ్రాహ్మణుడు లేడు, నీవెక్కడి నుంచి వచ్చావు అని అంటే, నేను శ్రీకృష్ణ పరమాత్మను కలడానికి వచ్చాను. ఆయన అడిగారు. వాళ్ళు అన్నారు, ఒక పరమాత్మ దగ్గరికి వెళ్తే వేద బ్రాహ్మణుడు కాబట్టి దక్షిణ కింద ఏదో ఒకటి ఇస్తారని వచ్చి ఉంటామంటే, కాదు నాయన, నేను ఆయన మిత్రులం, భార్య మిత్రులం, మేమిద్దరం ఆయన కలవడానికి వచ్చాను. వాళ్ళందరూ నవ్వుకున్నారు. ఈయన ఇలా ఉన్నాడు, ఆయన ఇద్దరు స్నేహం అని చెప్తున్నాడు, వీడు ఏదో పిచ్చివాళ్ళగా ఉన్నారు అని. నిజం అని చెప్పినా వాళ్ళు నమ్మలేదు. సరే ఈ వ్యక్తితో ఎందుకని చెప్పి దారి చూపించాడు. అలా వెళ్ళి తిరుగునాయన కుడివైపు ద్వారక మందిరం వస్తుంది, కృష్ణ మందిరం అని చెప్తారు. అంటే వెళ్తాడు ఆయన. అక్కడికి వెళ్ళేసరికి ద్వారపాలకులు అడుగుతారు. మనకు సినిమాలో చూపించినట్టు నిజంగా ఆయన ఎవరు తోసిరండి. సినిమాలో కల్పితాలు ఉంటాయి కాబట్టి ఆయన తోసేస్తే పరమాత్మ వచ్చి పడి, ఇదంతా ఏం కాదు. వాళ్ళు వెళ్తారు, వాళ్ళు అడ్డడం అయితే అడ్డుతారు. అడ్డి ఎందుకు వచ్చావు అనేసి అడిగితే,
శ్రీకృష్ణ పరమాత్మ కలడానికి వచ్చాను అని అడిగితే, ఎందుకు అంటే దక్షిణ కోసమని వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు. దక్షిణ కోసమే వచ్చావు కదా, పరమాత్మ వరకు ఎందుకు రా, మేము ఇప్పిస్తా అంటే, కాదు నేను దక్షిణ కోసం రాలేదు, శ్రీకృష్ణుడు నేను స్నేహితులం కలవడానికి వచ్చాను. వాళ్ళు కూడా నమ్మరు ఈయన వేషధారి చూసి. అప్పుడు సర్వ సైన్యాధ్యక్షుడు వస్తాడు అక్కడ గుర్రం మీద. ఆయన చూస్తాడు, ఎందుకు వచ్చారు, ఎవరి బ్రాహ్మణుడు, మీరు ఎందుకు అడ్డుతున్నారు, ఎవరు ఇతరు అంటే, ఈయన పేరు సుధాముడు అండి, శ్రీకృష్ణుడు స్నేహితుడు అని చెప్తున్నాడు అని. ఆయన చూస్తారు ఎంతగా చూసి, అయినా సరే అంటే హృదయం మంచిగా ఉన్న వాళ్ళే ఉంటారు పరమాత్మ చుట్టూ. కాబట్టి ఆయన అంటాడు, నువ్వు శ్రీకృష్ణ స్నేహితుడు అని చెప్తున్నావు, మాకు నమ్మశక్యంగా అయితే లేదు, కానీ ఒక్క మాట నేను వెళ్ళి కృష్ణుడితో చెప్తాను, ఆయన రమ్మని పిలిస్తే మేము నీకు కబురు పెడతాము అంటే, వెంటనే ఈయన సరే అని చెప్పి అంటాడు. అనేసి నా పేరు సుధాముడు అని చెప్పండి. సరే ఆయన బయలుదేరి. ఈయన లోపల మనస్సులో ఆలోచనలు అంత లోపల నుంచి ఇంకో ప్రశ్న వస్తుంది కదా, ద్వారక చూస్తున్నాడు, స్వర్ణమయంగా ఉంది ఆ మందిరాలన్నీ చూస్తే, నా స్నేహితుడు ఈ స్థితిలో ఉన్నాడు, నన్ను గుర్తుపడతాడా లేదా, ఆహ్వానిస్తాడా, ఒకవేళ నాకు అవమానం జరిగితే ఆత్మాభిమానం ఉన్నాడు, ఎందుకు ఇక్కడ వెళ్ళిపోదాం, ఒక పక్క మనస్సు అనమాట లోపల అన్ని ప్రశ్నలు వేస్తుంది అతనికి, వెళ్ళిపో ఇక్కడి నుంచి, ఇంత అవసరమా ఈ అవమానం ఇదంతా అని లోపల నుంచి వస్తుంది. ఇంకో పక్క అంటుంది, ఆయన సాక్షాత్ పరమాత్మ, ఎందుకు అంత స్నేహంగా ఉన్నాం, మర్చిపోడు కదా, ఒక్కసారి కలిస్తే ఏమైంది, ఇవే ఆలోచనతో వెళ్దామా వెళ్దామా అని కొట్టుమిట్టాడుతుంది. ఈ ద్వారపాలకుడు అతను వెళ్ళాడు, సైన్యాధ్యక్షుడు లోపలికి వెళ్ళాడు. శ్రీకృష్ణ మందిరం లోపల అది ఆయన రుక్మిణితో ఉన్న ఏకాంత మందిరం అన్నమాట. అది హంసతూలిక మీద ఆమె దగ్గర కూర్చొని మాట్లాడుతున్నారు ఆయన. ఆ మందిరంలో ఆ దీనికి ఎవరు వెళ్ళలేరు. ఈయన వెళ్ళి డోరు ఇచ్చేసినప్పుడు సుధాముడిని ఇలాగా, మీ స్నేహితుడట సుధాముడు వచ్చాడు స్వామి, ఆయన మీ స్నేహితుడు అని చెప్తున్నాడు, ఆయన్ని చూస్తే దరిద్రుల్లా ఉన్నాడు, మీ స్నేహితుడు అని చెప్తున్నారు. ఆ పేరు వినగానే సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ ఆ మంచం మీద నుంచి ఒక్క గెంతి పరిగెట్టుకొని వచ్చాడు సుధాముడి దగ్గరికి. ఆ పేరు విని గట్టిగా కౌగిలించుకున్నాడు. అందరూ ఆశ్చర్యపోయారట. లోపలికి తీసుకొని వెళ్ళి ఆ హంసతూలిక దాని మీద ఆ భార్యాభర్తలు తప్ప ఎవరు పడుకోరు. కృష్ణుడు రుక్మిణి తక్క ఎవరు కూర్చోడానికి అర్హత లేనిది మంచం, దాని మీద కూర్చోబెట్టాడు. స్నేహితుడిని తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఆయన ఆనందానికి హద్దులు లేదట. రుక్మిణి బంగారు పళ్ళు పట్టుకొని రా, నీళ్లు పట్టుకొని రా, సుధాముడు కాలు కడిగాడు. శ్రీకృష్ణ పరమాత్మ పాదాలు పెట్టి రుక్మిణి ఎవరు, సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి నీళ్లు పోస్తుంటే ఆ స్వామి పాదాలు కడితే పరిచారకులు ఆశ్చర్యపోతున్నారట. ఈ వ్యక్తి చూస్తే ఇలా ఉన్నాడు, గత జన్మలో ఎంత యోగం చేసి ఉంటే సాక్షాత్తు పరమాత్మ పాదాలు పట్టుకునే అదృష్టం వచ్చిందంటే, ఆయన గత జన్మలో ఎంత తపస్సు చేసి ఉంటాడు కృష్ణుడి కోసం, ఎంత తప్పించి ఉండకపోతే పరమాత్మతో తిరిగే స్థితి వచ్చిందంటే యోగం అంత ఇంపార్టెన్స్. యోగం చేస్తే నువ్వు భగవంతుడికి దగ్గర అయిపోయినట్టే. అందుకే చెప్తా ధ్యానం యొక్క విలువ అంతా, నువ్వు ఎంత తపస్సు చేస్తావో భగవంతుడికి అంత దగ్గర. గత జన్మలో ఆయన చేసిన యోగమే ఈ జన్మలో సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మతో ఆయన పక్కన తిరుగుతూ ఆయనే పాదాలు కడిగే స్థితి వచ్చేసింది. పాదాలు కడిగాడు, చేశాడు, ఒంటి నిండా గంధం పూసాడు. స్నేహితుడికి గంధం కుశల ప్రశ్నలు అడిగాడు. కూర్చున్నాడు, పక్కన అందరూ ఆశ్చర్యపోతున్నాడు, ఆనందపడిపోతున్నాడు. శ్రీకృష్ణుడు అది చూస్తూ అన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. ఈయన అలా చూస్తున్నాడు. స్నేహితుడు మర్చిపోలేదు, ఎంత గౌరవం ఇచ్చాడు, అన్నీ చూస్తున్నాడు. శ్రీకృష్ణుడికి అన్నీ తెలుసు. ఆయన చూడండి, ఏంటి దరిద్రం ఇలా ఉన్నావేటని అడగకుండా, సుధామ నీకు భార్యా పిల్లల పట్ల ఆసక్తి లేనట్టు ఉన్నదే, వాళ్ళు ఎందు నీకు కుటుంబ సంసారం ఎందు ఏమి ఇష్టత లేనట్టున్నది. ఎందుకంటే ఉంటే ఆయన సంపాదన చేద్దును, ఆయన దృష్టి అంతా ఈయన మీద ఉన్నది. ఆయన ఇండైరెక్ట్గా అలా అడిగాడు. సుధాముడు ఏం చెప్పలేదు, తలదించుకొని ఉన్నాడు. కృష్ణుడు ఒక నవ్వి నువ్వు అక్కడి నుంచి వచ్చావు కదా, స్నేహితుడి కోసం ఏం తెచ్చావు అని అడిగాడు. అనేసరికి ఇంక సిగ్గేసింది. పెద్ద భవనం బంగారంతో ఉంది, 2 పలహారాలు ఉన్నాయి, ముక్కుపైన అడుగులు తెచ్చాను, ఎలా ఇవ్వగలను? తలదించేస్తాడు. నేనేం తేలేదు స్వామి అని అంటే, ఏమీ లేకుండా ఉంటావా, ఏదో తెచ్చి ఉంటావంటే, నేనేం తెస్తాను స్వామి, నా దగ్గర ఏమీ లేదు అని అన్నాడంట. అంటే భక్తితో నువ్వు ఏది ఇచ్చినా
నాకు అది పంచభక్ష పరమన్నాలతో సమానం. భక్తి లేకుండా నువ్వు బంగారం తెచ్చినా నేను తీసుకోను, కాబట్టి నువ్వు తెచ్చింది నాకు ఇవ్వాలని కృష్ణుడే చూస్తే ఆ మూట కనబడ్డది. వెంటనే ఆ మూట తీసుకొని అది ఓపెన్ చేసి చూసి, అటుకులా నాకు ఎంత ఇష్టమో తెలుసా ఇవి అని ఒక్క పిడికిడి తీసి నోట్లో వేసాడండి. ఒక్క పిడికిడి తీసి నోట్లో వేసాడు. ముక్కుపోయిన అటుకులు ఎంత బాగున్నాయని తింటున్నాడట. ఈయన చూస్తున్నారు అవి ముక్కుపోయిన అటుకులు. వీటిని ఇంత ప్రసాదం చేస్తున్నారు. రెండో పిడికి తీసేసరికి రుక్మిణి అడ్డిసింది. ఆవిడకి అర్థమైపోతుంది ఏం జరుగుతుందో. రెండో పిడికిడి తీసేసరికి ఆవిడ అడ్డిసింది. స్వామి చాలు, మీ ప్రేమ మరి వద్దు, ఇంకా ఆపేయండి, మంచినీళ్ళు తాగండి అనేసి చెప్పి అడ్డేసిన తర్వాత ఇద్దరు కూర్చున్నారు. ఆ రాత్రి అక్కడే ఉంచుకున్నాడు స్నేహితుడిని, అన్నీ ఇచ్చాడు. తర్వాత రోజు ఏమీ డబ్బు ఇవ్వలేదు, ఆనందంగా పంపించాడు అక్కడి నుంచి. ఈయన ఏమీ అడగలేదు, వెళ్ళిపోయారు. ఆ ఊరు ఇంటికి వెళ్ళేసరికి ఇల్లు మారిపోయి ఉన్నది. ఇది నా ఇల్లా కాదా చూస్తున్నారు. ఇంట్లో నుంచి పరిచారకులు వస్తున్నారు, వెళ్తున్నారు. భార్య సాక్షాత్ లక్ష్మిలా తయారై ఉన్నది, బంగారు నగలు వేసుకొని పరిగెట్టుకుంటూ వచ్చింది. వచ్చి చూసేసరికి ఒక గుప్పెడు అటుకులు తీసి నోట్లో వేసేసరికి ఇల్లు నువ్వు ఇంద్ర భవనం అయిపోయి తరగా నాస్తి ఇచ్చేసాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అడగలేదు. అది భక్తి. అది భక్తి. మనం మనస్సు తెలుసుకొని ఉంటాడు భగవంతుడు. నీవు భక్తితో ఉండాలి, అడగక్కర్లేదు, ప్రసాదిస్తాడు. అంతటి భక్తి కుచేలుడిది. తర్వాత అర్జునుడి దగ్గరికి కృష్ణుడు ఎప్పుడూ వెళ్తాడట. రోజును ఒకరోజు రుక్మిణి అడిగిందట, స్వామి 8 భార్యలు ఉన్నావు ఇంట్లోని, రోజు అర్జునుడి దగ్గరికి వెళ్తారేంటి మీరు, ఎందుకు అని అడిగారట. కృష్ణుడు ఏమనలేదు, నవ్వేసి ఊరుకున్నాడు. ఒకరోజు కృష్ణుడు వెళ్తుంటే ఆమె వెనక్కి అనుసరించిందట కనబడకంట. కృష్ణుడికి తెలుసు, కానీ తెలియలేనట్టే వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి అర్జునుడు వేటకి వెళ్ళి వచ్చాడట. తలస్నానం చేస్తే సుభద్ర తల తుడుస్తున్నాడు. కృష్ణుడు వెళ్ళి సుభద్రని పక్కకు పంపించి ఆయన తుడుస్తున్నాడు. అర్జునుడు నిద్రలోకి వెళ్ళిపోయాడు. కృష్ణుడు వచ్చి ఆ తల తుడుస్తున్నాడట. రుక్మిణి వచ్చి చూసి ఆశ్చర్యపోయిందట, ఈయనేంటి ఇతనికి తల తుడుస్తున్నాడు. రుక్మిణిని చూడగానే కృష్ణుడు సైగ చేశాడట, రా అనేసి. ఆమె వెళ్తే నువ్వు తుడు అన్నాడట. ఇదేంటి స్వామి నన్ను తుడమంటున్నారంటే, నువ్వు తుడు అని చెప్తే ఆ తల మీద ఆవిడ చెయ్యి వేసేసరికి లో నుంచి శబ్దం వస్తుందట. ఏంటి ఆ శబ్దం అంటే, హరే కృష్ణ 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 హరే హరే. నిద్రలో కూడా అర్జునుడు కృష్ణుడిని పై నుంచి కింద వరకు కృష్ణనామస్మరణతోనే ఉంటాడు అర్జునుడు. భక్తి అలాడు, అందుకే ఆయన విడిచిపెట్టలేదు. యుద్ధంలోని రథసారథిగా ఉండడం అంటే చిన్న విషయం కాదండి. అది కింద కూర్చున్నప్పుడు ఎడమ వైపు వెళ్ళాలంటే ఎడమ కాలుతో తంతారు, కుడి వైపు తిప్పాలంటే కుడి కాలుతో తంతారు. అది సిగ్నల్. ఆ కాలుతో తంతే వాళ్ళు తిప్పమని అర్థం. ఎడమ వైపు తంతే ఎడమ వైపు తిప్పమని, కుడి వైపు తంతే కుడి వైపు. అంటే సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు కాలుతో తంతేనే ఆ రథము ఆయన తిప్పుతూ ఉంటారు. ధర్మయుద్ధం జరగాలని ధర్మం కోసము స్నేహితుడి కోసం కూర్చొని ఆయన చేత తన్నించుకున్నాడండి. అదేం చిన్న విషయం. మనకి ఇవన్నీ లోతులు తెలియక ఏదో మాట్లాడేస్తాం, కానీ అంత లోతు ఉంటుంది. ఇంకా ఉన్న భక్తుడు విదురుడు తెలుసు కదా. వ్యాస మహర్షికి 3 కుమారులే, ధృతరాష్ట్రుడు, పాండురాజు. కాకపోతే వాళ్ళు రాజు కుమారులు. అంబిక అంబాలికి పుడతారు. విదురుడు దాసికి పుడతాడు. కౌరవ సామ్రాజ్యంలో మంత్రి కింద ఉంటాడు విదురుడు, సలహాలు ఇస్తూ. ఆయన ఎంతో చెప్తాడు ధర్మరాజు. విదురుడు అంటేనే జ్ఞానం, అపారమైన జ్ఞాన సంపన్నుడు. విదుర నీతి కూడా ఉంది, ఎన్నో రాశాడు ఆయన. ఒక విదుర నీతి అనేసి. ఆయన భార్య ఇద్దరు ఇంకా కృష్ణ నామస్మరణతోనే బ్రతుకుతూ ఉంటారు. అది ఇద్దరును. కృష్ణుడు ఇంకా వదిలేచింది నుంచి ఆయన నామస్మరణే. అయితే ఒకరోజు కృష్ణుడు వస్తున్నాడు అని తెలిసింది. ధర్మరాజు అన్ని రెడీ చేసేసుకుంటున్నాడు. కృష్ణుడు ఫస్ట్ మా ఇంటికే వస్తాడు. ప్రతి ఒక్కరు కూడా, భీముడు కృష్ణుడు నా ఇంటికే వస్తాడు, కుంతి కృష్ణుడు ఎవరి కాలు ఏర్పాట్లు చేసేస్తున్నారు అందరూ. విదురుడు మాత్రం మా ఇంటికి ఎందుకు వస్తాడు కృష్ణుడు అని ఆయన అనుకొని ఆయన బయటికి వెళ్ళిపోయారు. ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. భార్య స్నానంకి వెళ్ళింది. ఆమె స్నానం చేస్తుంది. కృష్ణ పరమాత్మ ఎవ్వరింటికి వెళ్ళలేదు, విదురుడి ఇంటికే వచ్చాడు. ఆమె స్నానం చేస్తుంది. లోపలికి వచ్చాడు.
అమ్మా అమ్మ అని పిలిచాడు. ఎవరు స్వామి? నేను కృష్ణ పరమాత్మను వచ్చాను. నిజంగా ఆవిడ ఆనందం తడిచిన బట్టలతో అలాగే వచ్చేసింది, బయటికి పరిగెట్టుకొని వచ్చేసి ఆవిడ ఆనందానికి అవధం లేవు. శ్రీకృష్ణ పరమాత్మ మా ఇంటికి వచ్చాడు, స్వామి మీరా రండి కూర్చోండి ఆయన చెప్తున్నాడు. అమ్మ పర్వాలేదు నేను ఉంటాను. లేదు స్వామి మీరు ఇక్కడ కూర్చోండి, పెట్టడానికి ఏమీ లేదే. పరిగెట్టింది బజార్లోకి, అరటిపళ్ళు కొనుక్కొని తెచ్చింది. విదురుడు కబురు పెట్టింది, శ్రీకృష్ణ పరమాత్మ మన ఇంటికి వచ్చాడు అని చెప్పి విదురుడు కబురు పెట్టింది. విదురుడు వచ్చాడు, ఇద్దరు కూర్చొని ఆనందపడిపోతున్నారు. పరమాత్మను చూసాను, ఇద్దరు అరటిపళ్ళు ఒలుస్తున్నారు, పండు పక్కన పెట్టేస్తున్నారు, తొక్కేస్తున్నారు. ఆయనకి ఆనంద పారవేస్తున్నారు. పండు పక్కన పెట్టి తొక్క, ఆయన కూడా ఆ తొక్కే తిన్నాడు ఆయన, పండు పక్కన పెట్టేసి. అంటే భక్తితో నీవు ఏది ఇచ్చినా ఆయన అంతే ఇదండి, అంతే ప్రేమ చూపిస్తాడు అన్నమాట పరమాత్మ. అంటే అది ఎంత నిస్వార్థంగా ఉండాలో చూడండి. అంత అయిపోయాక చూశారు వీళ్ళు, పళ్ళు ఇక్కడ ఉన్నాయి, తొక్కలు తిన్నారు. స్వామి అన నువ్వు ఏది ఇచ్చినా నాకు ప్రసాదమే. అది అండి కృష్ణుడి పట్ల భక్తి. కుంతి ఎప్పుడు అడిగేదట, కృష్ణ నాకు కష్టాలు ఇయ్యు, నాకు కష్టాలు ఇయ్యని అడిగేదట. అది ఎందుకు కష్టం అడుగుతున్నావు అంటే, కష్టం ఉంటే కృష్ణ అని పిలుచుకొని ఉంటానయ్యా, నామస్మరణ చదువు, కష్టమే లేకపోతే నేను తలవలేనయ్యా అని అన్నాడు. అది భక్తి, అది భక్తి. విష్ణుమూర్తి వైకుంఠంలో ఉండేటప్పుడు ఆయన చేతిలో ఒక పత్రం ఉన్నదట. నారదుడు ఎప్పుడు నారాయణ నారాయణ అంటూ వెళ్ళాడట విష్ణువు దగ్గరికి. వెళ్ళి స్వామి ఏంటి ఆ పత్రం చేతిలో ఉంది, ఆ పేపర్ ఏంటంటే నన్ను ఇష్టపడే వాళ్ళు ఇష్టం చెప్పారట. అవునా చూపించండి. నారదుడి పేరు ఫస్ట్ ఉందట. ఆనందానికి అవధం లేవట, నా పేరే మొదలు ఉంది ఆ లిస్టులో. ఎవరిని? విష్ణువు ఇష్టపడే వాళ్ళ లిస్టులో నా పేరే ఉందని ఆనందపడిపోతున్నాడట. ఆనందపడిపోయి ఆంజనేయ స్వామి దగ్గర, ఎందుకంటే ఆంజనేయ స్వామి రామ రామ అంటాడు కదా, అక్కడికి వెళ్ళిపోయాడు ఫస్ట్ చెప్పుకోవడానికి. ఆయన ధ్యానంలో ఉన్నాడు. ఈయన రాగానే చూసి కళ్ళు తెరిచి ఏంటి స్వామి అని అంటే, నేను వైకుంఠానికి వెళ్ళాను విష్ణువు దగ్గరికి. విష్ణువుని ఎవరైతే ఇష్టపడుతున్నారో ఆ లిస్ట్ ఉంది, అందులో చూస్తే ఫస్ట్ నా పేరే ఉంది మొదటి పేరు అని అన్నాడు. ఆంజనేయుడు చిన్న నవ్వుతో మంచిది స్వామి అన్నారట. వెళ్ళిపోయాడు. మళ్ళీ కొన్ని రోజులకు వెళ్ళాడు మళ్ళీ విష్ణు గారు. మళ్ళీ చేతిలో పేపర్ ఉంది. ఈసారి ఎవరిది స్వామి ఇది అంటే, నేను ఇష్టపడే వాళ్ళ లిస్టు అన్నారట. అవునా చూపించండి. మొదటి పేరు ఆంజనేయ స్వామి అన్నారు. మొదటి పేరు ఆంజనేయ స్వామి ఉంది. నారదుడికి మరి అంటే అంత నిస్వార్థంగా భగవంతుని ఎవరైతే నమ్ముతారో ఆయన వచ్చి, ఆయన ప్రేమ అతీతం అండి, కరుణామయుడు అనమాట. ఆయన ఏమి ఆశించడు మన దగ్గర నుంచి, మనమే ఆశిస్తున్నాం. ఆయన ఏమి ఆశించడు. ఆయన కేవలం నిస్వార్థమైన ప్రేమను మాత్రమే ఆశిస్తాడు. ఆ భక్తి ఎప్పుడు శరణాగతిలాగే ఉండాలండి. ఏది ఇచ్చినా సరే ప్రసాదం అన్నట్టు నువ్వు ఉంటేనే ఆయన్ని చేరగలవు. ఆయన కరుణా కటాక్షాలు మన మీద పడాలంటే మాత్రం ఏదైనా సరే నువ్వు ప్రసాదంగా స్వీకరించగలిగే స్థాయికి వెళ్ళిపోతేనే భక్తి అంత పవర్ఫుల్ అండి. భక్తి అంత పవర్ఫుల్ అన్నమాట. ఆ భక్తికి మించిందే ధ్యానం. భక్తికి మించింది ధ్యానం. నువ్వు భక్తిలో నుంచి ధ్యానంలోకి వెళ్తే నిర్గుణ స్థితి అనేది వస్తుంది అన్నమాట. వీళ్ళందరూ మహనీయులండి, యోగులు, పరమాత్మతో ప్రయాణం చేసే ఏ ఒక్కటి సామాన్య వ్యక్తులు కాదు. వాళ్ళందరూ యోగులే, తపస్సంపన్నులే. గత జన్మల్లో వాళ్ళు తపస్సు చేసేది కాబట్టి ఈ జన్మలో కారణం పర్పస్ చెప్పారు కదా. పాండవులు 5 కూడా ఇంద్రుని యొక్క తేజస్సుతో పుట్టిన వాళ్ళందరూ. వాళ్ళేం సామాన్య వ్యక్తులు కాదు, అందుకే పరమాత్మతో తిరగగలిగారు వాళ్ళు. ఇలా ప్రతి వ్యక్తి కూడా భూమి మీద ఒక పర్పస్, కారణం మీదే వస్తాడు. కారణం లేకుంటే ఏ జీవుడు భూమి మీదకి రాడు. కారణం మీదే వస్తాడు. ఆ కారణం తెలుసుకోవాలి, కారణం తెలుసుకోవాలి. ఎప్పుడు వాళ్ళు వేరు మేము వేరు, వాళ్ళు అది అని అంటారు. కాదు, మనం కూడా పర్పస్ మీదే వస్తున్నాం. మన పర్పస్ మనం మర్చిపోతున్నాము. దేనికి వచ్చామో మర్చిపోతున్నాం. కాబట్టి నీ లక్ష్యం నీకు తెలియట్లేదు అసలు. ఒక్కసారి నువ్వు ధ్యానం చెయ్యు, కూర్చో, సాధన చెయ్యు. కోరికలు అడగద్దు. ఫస్ట్ మాత్రం చెప్తున్నాను, కోరికలు అడగకండి. కూర్చొని ధ్యానమే చెయ్యండి. నేను ఎందుకు వచ్చాను, అసలు నేను ఎవరిని, నేను ఎందుకు వచ్చాను ఏంటి అని అంటేనే నీ లక్ష్యం నీకు కనబడుతుంది. దేనికి వచ్చావు ఆ లక్ష్యాన్ని ఎప్పుడైతే నువ్వు పట్టుకుంటావో జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తా. నీకు ఆటోమేటిక్గా మోక్షం ప్రాప్తి వచ్చేస్తుంది.
మోక్షానికి ప్రాప్తి వచ్చేస్తుంది. అన్ని దానాల్లో కన్నా జ్ఞానదానమే గొప్పదని చెప్తున్నా. వస్త్రం నువ్వు ఇచ్చావా, వచ్చే జన్మ భోగం వస్తుంది. అన్నం పెట్టావా, వచ్చే జన్మ భోగం వస్తుంది. ఇవన్నీ పుణ్యమే, చాలా మంచిది. వచ్చే జన్మ ఉన్నతమైన జన్మ వస్తుంది. అంటే నీకు రాజభోగాలు వస్తాయి. ఇవి ఉండకంట, డబ్బు లేని స్థితి ఉండదు. కానీ కర్మలు పోతాయని మాత్రం చెప్పను నేను. దానం ధర్మం వల్ల కర్మ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోదు. కర్మ ఎవరైనా సరే అనుభవించాల్సిందే. సుధాముడిది కూడా రుక్మిణి అడుగుతుంది, మీకు తెలుసు కదా ఆయన అలా ఉన్నాడని, మీరు ఎందుకు ఆయన ప్రసాదించలేదంటే కర్మని ఎవ్వరూ తప్పించలేరు. సుధాముడు కర్మ ఇంతవరకు ఉంది కాబట్టి అనుభవించాడు, పూర్తయింది కాబట్టి నా దగ్గరికి వచ్చాడు అని. కర్మని ఎవ్వరు పరమాత్మ కూడా తప్పించలేడు. కర్మ అనుభవించాల్సిందే. కర్మ అనుభవించాలి. దాన్ని తగ్గించుకోవాలంటే మళ్ళీ మన చేతిలోనే ఉంది, పరమాత్మ చేతిలో లేదండి. మన కర్మ మన చేతిలోనే ఉంది. నువ్వు ఎంతైతే ధ్యాన సాధన చేస్తూ 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 ఉంటావో గత జన్మ కర్మలు తగ్గుతాయి. మళ్ళీ వచ్చే జన్మకి కర్మలు చేయకుండా ఉంటావు, కర్మలు చెయ్యకుండా ఉంటావు. అప్పుడు జన్మలు తగ్గుతాయి. కర్మలు బట్టే జన్మలు. నువ్వు ఎంత కర్మ చేస్తుంటే అన్ని జన్మలు ఎక్కువ పెరుగుతూ 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 ఉంటాయి. నువ్వు ఎంత కర్మలు తగ్గించుకుంటుంటే జన్మలు తగ్గుతూ జన్మలు తగ్గాయి అంటే భగవంతుడు చేరిపోతున్నావు అని అర్థం. భగవంతుడికి చేరిపోతున్నాము, ఇంకా ఈ జీవుడికి జన్మలు తగ్గుతున్నాయి అంటే. తగ్గాలి అంటే నువ్వు కర్మలు చేయకుండా ఉండాలి అంటే నువ్వు ధ్యానం చేస్తేనే నీ బుద్ధి వికసిస్తే, బుద్ధి వికసించి జ్ఞానం రావాలి. జ్ఞానం వస్తేనే నువ్వు కర్మలు చేయకుండా ఉంటావు. జ్ఞానం రానంత వరకు మాత్రం చూపు ద్వారా, మాట ద్వారా ఎంత అనుకున్నా మనస్సు ఎక్కడో దగ్గర మనం తీసుకెళ్ళి పడేస్తుందండి. ఎక్కడో దగ్గర చేయించేస్తుంది మనస్సు మాత్రం. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా, ఆ జాగ్రత్త ఇందులోనే వస్తుంది. కేవలం ధ్యానంలోనే నువ్వు మనస్సును నొక్కగలవు, ఇంకెక్కడ దాన్ని ఆపలేవు. నువ్వు ఆధ్యాత్మికమైన దాన్ని తిప్పాలి. ప్రాపంచకం చూపించినంత సేపు నీకు వస్త్రాలు చూపిస్తుంది, బంగారం చూపిస్తుంది, కుటుంబాన్ని చూపిస్తుంది, ఎంజాయ్మెంట్ చూపిస్తుంది, ఆనందాన్ని చూపిస్తుంది, అదే చూపిస్తుంది. ఇంకోటి చూపించదు. దాన్ని ఆధ్యాత్మిక వైపు తిప్పండి, అప్పుడు భగవంతుడిని చూపిస్తుంది. ఆధ్యాత్మిక వైపు నువ్వు తిప్పాలి. రోజు దానికి 24 గంటలు భగవంతుడి గురించే వినిపించండి. ఇంకోటి వినిపించద్దు, భగవంతుడి గురించే వినిపించండి. ఏదైనా క్లాస్ వినండి, లేకపోతే పాటలు పెట్టుకోండి దేవుడివి. వీలైనప్పుడు ధ్యానం. ఖాళీ అవగానే కళ్ళు మూసేయాలి. మన శక్తి అంతా కళ్ళల్లోంచి నోట్లో నుంచే పోతుందండి. కళ్ళు ఎంతసేపు నువ్వు తెరుచుంటే అంత శక్తి పోతుంది. నోరు ఎంతసేపు బాగుతున్నావో అంతసేపు శక్తి పోతుంది. నేను అందుకే చెప్పా, అనవసర విషయాలు వదిలేయాలి. మాట్లాడకూడదు అస్సలు. మనం నోరు ఇప్పామా మన వల్ల ఎదుటి వాళ్ళకి అది ఉపయోగపడింది అంటే నోరు ఇప్పాలి. ఉపయోగం లేదా నోరు మూసుకోవడం మంచిది. వాళ్ళు ఎవరో కోసం మన ఎనర్జీ ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? అసలు మనం సంపాదించుకుంటున్నాం శక్తి ఎంత కష్టపడి, మళ్ళీ దాన్ని ఎందుకు ఎనర్జీ వేస్ట్ చేసుకోవాలి? అంటే మనం నోరు ఎంత కంట్రోల్లో ఉంచుకుంటే అంత. నోరే అన్నిటికీ ప్రధానమైన కారణం. తక్కువ మన మాట అనిపించేస్తుంది గొప్ప సులువుగా. ఎదుటి మనిషి బాధపడ్డాడా ఆ కర్మే అదంతాను. అంటే మాట ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. అంత పొదుపుగా ఉండాలి, మాట్లాడకూడదు. గురువులు ఎందుకంటే అంత మౌనంగా ఉంటారు? ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? సో గురుగారావుని, సచివ గురుగారావుని ఒక ముక్క మాట్లాడు. ఏదైనా కార్యక్రమం ఉంటే ఆ కార్యక్రమం గురించి మాట్లాడి లోపలికి వెళ్ళిపోతారు. నిలబడరు కూడా అక్కడ. ఎందుకంటే నిలబడితే మళ్ళీ అనవసరం చేరుతారు, చుట్టూలు మాట్లాడతారు. అది ఇంకా అనవసరం. ఏ కార్యక్రమం పెట్టారో ఆ కార్యక్రమం గురించి మాట్లాడి తక్కువ లోపలికి వెళ్ళిపోతారు. మళ్ళీ ధ్యానంలో కూర్చుంటారు. అంటే నోటితో ఎంత కర్మలు చేసేస్తాం చూడండి, ఎంత ఎనర్జీ పోతుందో. మాట అంత ఇంపార్టెంట్. నోరు ఇప్పితే భగవంతుడి గురించి, లేదా నోరు మూసుకొని ఇంకా అనవసరం మిగతాది మనకి. ఎందుకంటే ఈ జన్మే ఓపెన్గా నేను చెప్తున్నా, కుటుంబం ఈ జన్మే. వచ్చే జన్మ ఇదే భర్త అవుతాడని చెప్పగలవా? ఇదే పిల్లలు నీ పిల్లలు అవుతారని చెప్పగలవా? మరి ఎందుకంత పడిపోతున్నాం నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ వచ్చే జన్మ నీ సినిమా ఉంది, వేరే వాళ్ళతో ఉంటుంది నీ రుణం బట్టి. నువ్వు ఇక భార్య భర్త ఇద్దరు అయ్యారంటే ఆ పిల్లలకి రుణం ఉంటే ఇద్దరు భార్య భర్తల కింద వస్తారు. ఈ జన్మ రుణం అయిపోయిందనుకో ఇంకెవరికి రుణం ఉంటే మళ్ళీ ఇంకో వ్యక్తి అలా వెళ్తుంది. అంతేగాని కొన్ని చెప్పలేము. రిలేషన్ ఎలా ఉంటుందంటే ఈ జన్మ భార్య భర్తలు మళ్ళీ వచ్చే జన్మ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వచ్చే జన్మ తల్లి బిడ్డలుగా జన్మించవచ్చు, అన్నా చెల్లెలుగా జన్మించవచ్చు, స్నేహితులుగా జన్మించవచ్చు, లేకపోతే కుటుంబంలో రిలేషన్గా జన్మించవచ్చు, లేకపోతే ఎక్కడో జన్మించవచ్చు. సంబంధం
ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ జన్మకే భర్త, ఈ జన్మకే పిల్లలు. అలాంటప్పుడు వాళ్ళకి ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వండి. వాళ్ళ కోసమే ఈ జీవితం అనుకొని నువ్వు ఎందుకు వచ్చావో తెలుసుకోలేకపోతున్నావు, నువ్వెందుకు వచ్చావో అది తెలుసుకోలేకపోతున్నావు, ఇందులో పడిపోతున్నాము. ఇదే ముఖ్యమని ఇది ఎంత ఇవ్వాలో అంత, మిగతాదంతా భగవంతుడికి కేటాయించకపోతే మాత్రం ఈ జీవుడు ఇక్కడే ఈ జనన మరణాల్లో కొట్టుకుని ఇంక నరకం అనుభవించాలన్నమాట. వాళ్ళ కోసమే కర్మలు చేసేస్తున్నాము. వాళ్ళ కోసం ప్రతిదీ ఏమనంటే పిల్లల భర్త, పిల్లల కోసం భర్త కోసం, పిల్లల కోసం భర్త కోసము. ఇంకా భర్త అయినా అదే చెప్తాడు, భార్య పిల్లల కోసం, పిల్లలైన అలాగే కర్మలు పెంచేసుకుంటున్నాము. కర్మలు పెంచేసుకుంటున్నాము. ముందు తగ్గించుకోవాలి, మాటలు తగ్గించుకోవడానికి ఏంటి అవసరం అది ఇచ్చేసి మిగతా పనంతా మాత్రం ధ్యానం 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 ధ్యానం. ధ్యానానికి మించింది నువ్వు ఎంత ధ్యానం చేస్తే అంత సైలెంట్ అయిపోతున్నావు. నిజంగా అబ్జర్వ్ చేసుకోండి, 100 రోజులు చేస్తున్న వాళ్ళు ధ్యానం చేసిన తర్వాత ఎక్కువ మాట్లాడాలని అనిపించదు, మౌనంగా ఉండాలనిపిస్తుంది, మౌనంగా ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే మనసు లోపల నుంచి అంతరాత్మ చెప్తుంది, నువ్వు నోరు ఇప్పినప్పుడు మరి ఇప్పకరా, ఇక్కడ అవసరం లేదు, మాట్లాడకు, మనకెందుకు. మన దగ్గరికి ఎవరైనా నెగిటివ్ పర్సన్స్ వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూడా లోపల నుంచి చెప్తుంది, వద్దులే, ఎందుకు, పద వెళ్ళిపోదాం, వినకు. లోపల నుంచి నీకు జ్ఞానం పెరుగుతున్నప్పుడు నీకు సజెషన్స్ వస్తుంటా. బయట నుంచి ఎవరు చెప్పక్కర్లేదండి, ఎన్నర్ అంత జ్ఞానం ఉంది లోపల. జ్ఞానం ఆయన చేస్తున్నారు, ఆయన 2 hours చేస్తున్నారండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారో చూడండి శ్రీనివాస్ గారు. అంటే చెప్తున్నా, అది అందులో స్వీట్ తెలిసిపోతే అంత మౌనం వచ్చేస్తుంది, అంత చక్కగా. సో అదే సంపాదించమంటున్నాను నేను. భక్తి ఎంతో, ధ్యానం కూడా అంతే. భక్తి అనేది పునాది అంత గట్టిగా ఉంటే ధ్యానం ఇంకా పెద్ద బిల్డింగ్ అనమాట. ఆ బిల్డింగ్లో నువ్వు ఉండాలి అని అంటే నువ్వు ఎంత సాధన చేస్తే నిరంతరం ఇంకొక మాట ఉండకూడదు. తెల్లారి పడుకోలేచింది నుంచి ఒకటే పెట్టుకోలేండి, నేను ఒక ఆత్మని. ఈ విషయం మర్చిపోకండి. ఈ జీవుడు ఈ భూమి మీదకి దేనికి వచ్చాడు, ఈ పని మీద వచ్చానా, అయితే నేను ధ్యానం చేసుకోవాలి, ఆయనని పొందాలి. నేను ఎప్పుడు చెప్తా, జంతువు కడుపులో వచ్చి పుట్టినప్పుడు జంతువు అవుతున్నాం, మనిషి కడుపులో మరి ఈ జీవుడు భగవంతుడి నుంచి వచ్చిన జీవుడు భగవంతుడే కదా. నీ స్వరూపం నువ్వు మర్చిపోతున్నావు, నేను భగవంతుడిని అన్న స్వరూపం నువ్వు మర్చిపోతున్నావు. ఇప్పుడు రమణ మహర్షి దేవుడు ఎందుకు అయ్యాడండి? ఆయన స్వరూపం తెలుసుకున్నాడు కాబట్టి. షిరిడి సాయిబాబా ఎందుకు దేవుడు అయ్యాడు? ఆయన స్వరూపం తెలుసుకున్నారు కాబట్టి. వాళ్ళందరూ సాధన చేసి నేనే భగవంతుడిని అని వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి ఆ స్థితికి వెళ్ళారు. అలాగే మనం కూడా, ఈ జీవుడు కూడా భగవంతుడి నుంచి వచ్చాడు కాబట్టి భగవంతుడే, కానీ స్వరూపం మర్చిపోయాడు కాబట్టి మానవులు అనుకొని ఇన్ని చేసేస్తున్నాను. కానీ ఒక్కసారి నేను కూడా, నాలో దైవత్వం ఉంది, నేను కూడా దైవ స్వరూపమైన ఒక్కసారి నీకు నువ్వు అనుకుంటే నీ గుణాలు మారిపోతాయి. అప్పుడు భగవంతుడు ఎలా ఉంటాడో అలా ఉంటాము, అలా ఉండడానికి ప్రయత్నం చేస్తాము. అది చెయ్యాలంటే నీ స్వరూపం ఫస్ట్ నువ్వు తెలుసుకోవాలి. నేను ఆత్మ 24 గంటలు అది బుర్రలో ఉండాలి. తెల్లారి లేచింది నుంచి ఎక్కడ ఏ కొసనా కూడా నేను మానవుడిని లోపల రాకూడదు. లోపల ఏ మాత్రం కూడా నేను ఒక మనిషిని రాకూడదు. ఈ జీవుడు ఈ శరీరాన్ని తీసుకున్నాడు, మళ్ళీ ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఇది బ్రెయిన్లో ఉండాలి, ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఇది ఒక వాహనం, మనకు ఆ జీవుడికి నడిచే ఒక వాహనం అంతే. ఇది శాశ్వతం కావాలని తెలుసుకుంటారో జీవితం మారిపోయినట్టే. అది తెలుసుకోవాలంటే నువ్వు సాధన చెయ్యాలి. నువ్వు సాధన చేయనంత వరకు మన కళ్ళకి ఇదే కనబడుతుంది కదా, ఇదే అనుకుంటున్నావు నువ్వు నిజమని. నువ్వు సాధన చేస్తే తెలుస్తుంది, ఇది కాదురా బాబు, లోపల ఒకటి ఉంది, అలా ఒకటి తెలియాలని నా తాపత్రయం అంటాను. ఆ ఒక్కటి ఎవరైతే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతారో అక్కడి నుంచి వాడి అప్పుడు ప్రయాణం మొదలైనట్టమ్మా. మీరు ధ్యానం మొదలు పెడితే మీ ప్రయాణం కాదు, ఆత్మ సాక్షాత్కారం పొందిన తర్వాతే మీ ప్రయాణం మొదలవుతుంది. అక్కడి నుంచి మొదలవుతుంది మీ ప్రయాణం. అప్పుడు భగవంతుడు ఎవరో తెలుస్తుంది. అంతవరకు ఇలాగే చూస్తారు. అప్పుడు తెలుస్తుంది ఈ చైతన్యం ఏంటి లోపల ఉన్నది, ఈ చైతన్యం ఏంటి అసలు. అప్పుడు అది తెలియాలంటే మీ ఆత్మ సాక్షాత్కారాన్ని మీరు పొందాలంటే సాధన మాత్రం విడిచిపెట్టండి, కఠినమైన సాధన చేయండి. నా ఆత్మ నేను ఎలా అయినా సాక్షాత్కారం పొందాలని ఒక గట్టి పట్టుదల పట్టుకోండి. తపన ఉండాలి, లోపల తపన ఉండాలి. ఎలా అయినా నేను చెయ్యాలి అన్న గట్టి పట్టుదల ఎప్పుడైతే మీకు వచ్చేస్తుందో ఆత్మ సాక్షాత్కారాన్ని పొందేస్తారు. అది పొందితే మాత్రం ఆనందమే ఆనందం. ఇవన్నీ తాత్కాలికమని తెలిసిపోతే ఎప్పుడో ఆనంద స్థితి, అదే కదా కావాలి మనకి. జీవుడు భూమి మీదకి వచ్చింది ఆనందంగా వెళ్ళిపోవడానికి. ఆ వెళ్ళాలి ఆనందంగా అంటే ఇది తెలుసుకోవాలి కదా సరే. కాబట్టి సాధన విడిచిపెట్టకండి, సాధన. జై గురు.
ఫోటో